ప్రతి వ్యక్తి, ఒక సేవకుడైన, విశ్వాసి అయినా, పరిచారకుడైనా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకొని దేవుని పాదాలను అడగాలి. దేంటోటంటే, దేవా నీ ఆత్మతో నన్ను నింపు, నేను దారిద్రంగా ఉండకూడదయ్యా, లోకపరమైనటువంటి సంపదలో సమృద్ధి కలిగి ఉండాలని కోరుకుంటున్నా. నేను ఆత్మీయతలో కూడా ఎలా ఉండాలి అనంటే సర్వ సమృద్ధిని కలిగి ఉండాలి, సర్వ సమృద్ధిని కలిగి ఉండాలి. అలా ఆత్మచేత నువ్వు నింపబడ్డప్పుడు నీ దగ్గరకు వచ్చి ఏ వ్యక్తి మాట్లాడినా ఆ వ్యక్తి ఎలా తయారవుతాడు అనంటే ప్రభావంతో నింపబడతాడు. చాలాసార్లు విన్నాం మనం. రైన్హార్డ్ బోంకే దేవుని ఆత్మచేత నింపబడ్డప్పుడు ఆయనకు తగిలినటువంటి వ్యక్తే పశ్చాత్తాపంతో ఏడ్చాడంట. ఇక దేవుని ఆత్మతో నింపబడినటువంటి నీ దగ్గరికి ఎవరొచ్చినా, లేకపోతే నీ మాట ఎవరిన్నా ఎలా తయారవుతారు అనంటే పశ్చాత్తాప్తులైపోతారు. ఒకవేళ బలహీనులైతే బలపరచబడతారు, దిగజారిపోతే మళ్ళీ తిరిగి కట్టబడతారు. అందుకొరకే ఆ ఆత్మలో, ఆత్మీయతలో మనం ఎలా ఉండాలి అనంటే సంపన్నులం, సమృద్ధి కలిగిన వారిగా ఉండాలి.